ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతుంది. కాగా రాధాకిషన్ రావును విచారించగా విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. కేసీఆర్ సూచనలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామన్నారు. విపక్షాల ఎత్తుగడలను ముందుగానే తెలుసుకొని చిత్తు చేయడానికి తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులతో టాస్క్లు చేయించామన్నారు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలకు ముప్పుగా ఉన్న వ్యక్తులను లొంగదీసుకున్నామన్నారు. కొన్ని సివిల్ వివాదాలు కూడా సెటిల్ చేశామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. కాగా రాధాకిషన్ రావును విచారించగా విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. కేసీఆర్ సూచనలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామన్నారు. విపక్షాల ఎత్తుగడలను ముందుగానే తెలుసుకొని చిత్తు చేయడానికి తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులతో టాస్క్లు చేయించామన్నారు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలకు ముప్పుగా ఉన్న వ్యక్తులను లొంగదీసుకున్నామన్నారు. కొన్ని సివిల్ వివాదాలు కూడా సెటిల్ చేశామన్నారు. రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వాతి, మనం చూస్తున్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు కూడా అందరూ కూడా పాతదారులు అంటే ఈ రాధాకృష్ణ కావచ్చు, తర్వాత తిరుపతమ్మ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయో ఇన్స్ట్రక్షన్ భాస్కర్ రావు ఇన్స్ట్రక్షన్ ప్రకారమే వాళ్ళు ఫాలో అయ్యి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారన్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న విషయం మీద కొంత క్లారిటీ వచ్చింది. తర్వాత దీంట్లో రాధాకృష్ణ విచారిస్తున్నప్పుడు డైరెక్ట్ గా కేసీఆర్ పేరునే ఆయన చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దీన్ని చాలా సీరియస్ తీసుకున్న పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ కోసం కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తు నమోదు చేసిన తెలుస్తా ఉంది. ఈ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్టీ రాధాకృష్ణరావు వాంగ్మూలంలో కేసీఆర్ పేరు ప్రస్తావించినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే కాకుండా దీంట్లో అంటే ఎవరైనా సరే ప్రతిపక్షాలు ఎవరైనా సరే వాళ్ళు ఎత్తుగడలు కావచ్చు, తర్వాత వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో కాంటాక్ట్ లో ఉంటున్నారు, ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళడానికి వాళ్ళు ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పి అన్ని విషయాలు ముందస్తుగా తెలుసుకుని అంటే ఏ సామాజిక వర్గాలలో ఎక్కువ ప్రతిపక్షాలకు సపోర్ట్ గా ఉంది, తర్వాత దీనికి సంబంధించిన సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళకు వ్యతిరేకంగా ఎక్కడైతే వాళ్ళు బలంగా ఉన్నారో ఆ విషయాలు తెలుసుకొని అక్కడ అధికారులతోటి సపరేట్ గా టాస్క్లు చేయించామని చెప్పని కూడా రాధాకృష్ణన్ వెల్లడించడం తెలుస్తా ఉంది. అయితే కేసీఆర్ తో పాటు కొంతమంది ఈ విషయాల మీద చాలా కాన్సన్ట్రేషన్ చేశారు. దాంట్లో ప్రధానం మనం గమనిస్తే ఎవరైతే బీఆర్ఎస్ నేతలకు ముప్పుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా లొంగ తీసుకున్నాము రకరకాలుగా. అలాగనే కొన్ని సివిల్ వివాదాలు కూడా సెటిల్ చేశాము ఫోన్ ట్యాపింగ్ ద్వారా అని చెప్పి కూడా ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలుస్తా ఉంది. మరి దీంట్లో కేసీఆర్ చీఫ్ అని చెప్పేసి కేసీఆర్ పేరును ఇండైరెక్ట్ గా ఆయన చెప్పడం, కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పిన సంబంధించి ఎవిడెన్స్లు కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో డైరెక్ట్ గా ప్రభాకర్ రావుతో పాటు ఈ టీమ్ తో కూడా కేసీఆర్ టచ్ లోకి వెళ్ళాడా, కేసీఆర్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ప్రభాకర్ రావుకి ఇచ్చాడా, ప్రభాకర్ రావుతో పాటు ఈయన దీంట్లో కిషన్ రావు తిరుపతి వీళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఎలా వెళ్ళాయి అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో టెక్నికల్ ఎవిడెన్స్ కొనసాగుతుంది. ప్రధానంగా చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ ఫోన్ కాల్స్ లో కూడా కొంత సమాచారం అంటే ఎవరెవరైతే వెనుకుని నడిపించారో సూత్రధారులు ఎవరైతున్నారో వాళ్ళకు సంబంధించిన విషయాల మీదనే ప్రస్తుతం పోలీసులు మనం చూసాం. హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి త్వరలో రాజకీయ నాయకుల ప్రమేయంపై వెల్లడిస్తామని చెప్పి ఎప్పుడైతే మొన్న హింట్ ఇచ్చాడో ఆ నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ పేరు రావడం, తర్వాత కేటీఆర్ కూడా త్వరలో అరెస్ట్ అవుతారని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు ప్రస్తావించడం లాంటి విషయాలు చూస్తుంటే ఖచ్చితంగా ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఖచ్చితంగా వారి మీద కేసు నమోదు చేయడం కావచ్చు, లేదంటే మొట్టమొదటిగా విచారించి అరెస్ట్ చేయడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ ఎన్నికల తర్వాత అంటే ఎన్నికల సమయంలో కనుక ఏదన్నా అరెస్టులు జరిగినా లేకపోతే విచారణ పిలిపించినా దాన్ని సానుభూతి కింద మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా ఈ పొలిటికల్ గా ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే వెనక్కు నడిపించారో వాళ్ళ పేర్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాం. స్వాతి, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ లైన్లో ఉన్నారు. అరవింద్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే కీలక మలుపు తిరుగుతుంది. అయితే రాధాకిషన్ రావు అయితే అతన్ని విచారించడంతో అయితే కొన్ని విస్తుపోయే నిజాలను అయితే బయటపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, వాస్తవంగా రాధాకిషన్ రావుకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ మీద జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో
ఈ చర్చలో వచ్చినటువంటి పేర్లు ప్రధానంగా వచ్చినటువంటి కేసీఆర్ పేరు కొత్తగా ఇక్కడ కాదు. కేసీఆర్ కి తెలియకుండా ఈ గతంగా అంతా జరిగింది అనేటటువంటి అనుమానం ఎవరికీ లేదు. అంటే అభిప్రాయం ఎక్కడా వచ్చేటటువంటి అవకాశం లేదు. కేసీఆర్ కి తెలిసే పూర్తిగా జరిగింది అనేది రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పినటువంటి మాట. అదే సందర్భంలో ప్రభాకర్ రావు కేసీఆర్ కి చెప్పకుండా ప్రభాకర్ రావు మాత్రమే చేశారు అనేటటువంటిది అంటే బేస్లెస్ ఆరోపణలుగా అనేక సందర్భాల్లో అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఉన్నతాధికారులు కానీ చెప్పినటువంటి విషయం. అంటే దీనికి సంబంధించిన అంశం ఏంటంటే ఇవాళ ప్రాథమికంగా సాక్ష్యాధారాలు ధ్వంసం చేసిన కేసు మాత్రమే నడుస్తోంది. పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ మీద మరో కేసు రాబోతుంది, లేదా ఈ కేసుకు అనుబంధంగా అంశాన్ని చేర్చాలి అనేటటువంటి మెమో ఇచ్చే అవకాశాలు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పోలీస్ శాఖ కానీ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ టైంలో వచ్చినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో కేసీఆర్ పేరు ఏదైతే ఉందో కేసీఆర్ పేరుకి సంబంధించి ఒక క్లారిటీ మాత్రం చాలా క్లియర్ గా ఉంది. కేసీఆర్ ప్రస్తావన లేకుండా వాళ్ళకి సంబంధం లేకుండా జరిగేటటువంటి అవకాశాలు తప్పు. అదే సందర్భంగా వీళ్ళతోటి కాకుండా దీంట్లో 3 ప్రధానమైన అంశాలు చూడాలి. ఒకటి ఏదైతే విధి నిర్వహణలో భాగంగా ఎస్ఐబి చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అది విధి నిర్వహణలో భాగంగా చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో నక్సలైట్లని కానీ లేదంటే దేశ విద్రోహ శక్తులను కానీ దేశ విచ్ఛిన్నకర శక్తులను కానీ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని కానీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకోవటం సమాచారం ఇదంతా సహజ ప్రక్రియ. ఈ సహజ ప్రక్రియకి తోడు జరిగినటువంటి అదనపు అంశం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రధానంగా చర్చలోకి వచ్చిన అంశం దీన్ని ఆధారం చేసుకుని ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేసి ఎవరెవరి ఆదేశాల మేరకు చేశారు అనేది ముఖ్యమైన అంశం. దీంతో పాటు ఈ ఉన్నటువంటి అవకాశాన్ని వాడుకుని ఈ పోలీస్ అధికారులు కానీ పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఎస్ఐబిలో కింద స్థాయి ఉద్యోగులు కానీ అదే సందర్భంలో వీళ్ళు పెట్టినటువంటి వార్ రూమ్స్, కాల్ సెంటర్స్, డేటా సెంటర్స్ వీటన్నిటిలో పనిచేసేటటువంటి చిన్న చిన్న కానిస్టేబుల్ స్థాయిలో అధికారులు ఉద్యోగులు కానీ దీన్ని ఎట్లా దుర్వినియోగం చేశారు అనేది 3వ అంశం. ఈ 3 అంశాల చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ వివాదంలో రకరకాల దశలు దాటి మరొక దశలోకి వెళ్తున్న పరిస్థితి. కేసీఆర్ ని ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ చేస్తారా, లేదంటే ఈ టెక్నాలజీ దిగుమతి చేసుకోవడానికి లేదా ఈ అంటే ఎక్విప్మెంట్ దిగుమతి చేసుకోవడానికి తన ఐటీ మంత్రిగా తన పవర్ను వాడే అవకాశాలు ఏమవుతున్నాయా కేటీఆర్ ని ఇన్వాల్వ్ చేస్తారా? ఇదంతా కూడా చర్చ విస్తృతంగా జరుగుతున్నప్పటికీ దర్యాప్తు కూడా అంతకంటే వేగంగా జరుగుతోంది. ఎన్నికల తర్వాత దీనికి పూర్తి స్థాయిలో రాజకీయపరమైనటువంటి మార్పులు కూడా జరిగేటువంటి అవకాశం. ఇక్కడ రాధాకిషన్ రావుకి సంబంధించినటువంటి అంశాలు ఇట్లా ఉంటే భుజంగరావుకి సంబంధించిన అంశాలు మరొక పక్క కూడా విస్తృతంగా చర్చలోకి వస్తాయి. భుజంగరావు సన్నిహితంగా ఉండేటటువంటి కొంతమంది బ్రోకర్లకు సంబంధించిన అంశంలో చాలా కీలకమైనటువంటి చర్చలు. అంటే భుజంగరావుకి సన్నిహితుడు అంటే భుజంగరావుకి బ్యాచ్మేట్ అయినటువంటి ఒక పోలీస్ అధికారి ద్వారా పరిచయం అయినటువంటి కొంతమంది బ్రోకర్లు ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయపరమైనటువంటి అంశంగా కాకుండా ఆర్థిక పరమైనటువంటి దోపిడీకి ఉపయోగపెట్టారు అనేటటువంటి అంశం కూడా చాలా విస్తృతంగా చర్చలో ఉంది. స్వాతి, అలాగే అరవింద్ చెప్పండి, ఇదంతా కేసీఆర్ సూచనలతోనే చేశామని అయితే ఇప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది రాధాకిషన్ రావు. మరి కేసీఆర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే ఇక్కడ ఒకటి క్లియర్, బిగ్ బాస్ చెప్పిన మేరకే మేము చేశాము అని రాధాకిషన్ రావు కానీ మిగతా ప్రణీత్ రావు కానీ భుజంగరావు కానీ తమ వాగ్మూలాల్లో చెప్పినటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం గతంలో కూడా బయట పెట్టాం. బిగ్ బాస్ ఎవరు అనేటటువంటి ప్రస్తావన కూడా ముందుకు తీసుకొచ్చాం. బిగ్ బాస్ ఎవరు అనేటువంటి ప్రస్తావనకి ఎస్ఐబి ఓఎస్డీగా ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావా లేకపోతే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటటువంటి చర్చను కూడా ముందుకు తీసుకొచ్చాం. ఈ తీసుకొచ్చిన క్రమంలోనే రకరకాల అంశాలు, రకరకాల వ్యక్తులు, రకరకాల సంస్థలు ఈ పేర్లన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేది భవిష్యత్తులో చూడాలి. అయితే కేసీఆర్ మీద చర్యలకు సంబంధించినటువంటి అంశంలో ఈ కేసులోనే ఇన్వాల్వ్ చేస్తారా, మరో కేసు అంటే ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్ కి మరో కేసును బుక్ చేస్తారా అనేది కూడా ఆసక్తికరంగా ఎదుర్కొంటున్నటువంటి అంశంగానే భావించాలి. అలాగే అరవింద్, ఫోన్ ట్యాపింగ్ అనే అంశం, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అయితే రాజద్రోహం అనేది తెలుస్తోంది. సో దేశవ్యాప్తంగా కూడా ఇట్లా కొన్ని జరిగినాయి. మరి వీటిని ఎలా చూస్తారంటారు?
అంటే ఇది రాజద్రోహం మాత్రమే కాకుండా సైబర్ టెర్రరిజం గా భావించాలి అనేది ఇప్పుడు కొత్తగా చర్చ. సైబర్ టెర్రరిజం గా భావించేటటువంటి సెక్షన్ ని కనుక అప్లై చేస్తామని చెప్పి ఇప్పటికే నాంపల్లి కోర్టులో సిట్ పిటిషన్ వేసింది, మెమో వేసింది. దానికి కనుక మ్యాజిస్ట్రేట్ అంగీకరిస్తే నిజంగానే సైబర్ టెర్రరిజం కేసు వస్తే మాత్రం జీవితకాలపు శిక్ష పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి సెక్షన్ అది. ఇటీవల వచ్చినటువంటి సైబర్ చట్టాలు ఏదైతే వచ్చినాయో ఆ సైబర్ చట్టాలు ఐటీ చట్టంలో ఉన్నటువంటి 66F ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా 66F ని అప్లై చేయడం ద్వారా ఈ సమస్య ఖచ్చితంగా జటిలంగా మారుతుంది, కేసు జటిలంగా మారుతుంది. ఈ సమస్యని పరిష్కరించే దిశగా వెళ్లే క్రమంలో దీనికి సంబంధించిన బాధితులకు సంబంధించినటువంటి వాంగ్మూలాలు, అదే సందర్భంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులకు సంబంధించిన ఆరోపణలను రెండింటినీ వాంగ్మూలాన్ని కలిపి దీన్ని కనుక ఆలోచిస్తే దీనికి సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి బాధితుల సంఖ్య పరంగా చూసినా, అదే సందర్భంలో నేరారోపణ పరంగా చూసినా, నేరం జరిగిన తీరు పరంగా చూసినా, నేరం ఏదైతే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు ఏదైతే జరిగిందో దీని పరంగా చూసినా దీనికి సంబంధించినటువంటి పరిధి మాత్రం విస్తృతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు వెళ్తున్నటువంటి ఈ వేగాన్ని మరింత పెంచితే తప్ప దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి పెంచడానికి బహుశా రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండదు అనేది ప్రాథమికమైన భావన.